వాక్యం స్టార్ట్ చేసే ముందు చిన్న విషయం చెప్తాను నేను అందరికీ. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నా నామమును గొప్ప చేయదురో అక్కడ నేను ఉంటానని చెప్పాడు ప్రభువైన యేసు. ఇక్కడ ఇద్దరు ముగ్గురు మీద ఏమంటే ఇంకా ఇంచుమించు చాలామంది ఉన్నాం కాబట్టి దేవుని ఆత్మ మధ్య ఉన్నదని మనం అందరం నమ్మి ఆయన యొక్క వాక్యమును హృదయం పెట్టి విశ్వసించిన ఎడల ఆయన ఆశ్చర్యకాలం అందరం చూస్తామండి. దేవుని ఆత్మ మన మధ్య ఉంది అని ప్రతి ఒక్కరు నమ్మండి. ప్రార్థన చేసేటప్పుడు కళ్ళు మూసి ప్రార్థన చేయండి. దేవుని ఆత్మ మన మధ్య ఉందని అందరూ నమ్మి ప్రార్థన చేయండి. నా కోసం నిలబడేది నేనైనా, మాట్లాడేది ఆయన వాక్యం మీ అందరికీ అందజేయాలని ప్రార్థన చేయండి. అందరూ చిన్న ప్రార్థన చేసుకోండి. స్తుతి సర్వోన్నతుడ సర్వాధికారి నీ ఘనమైన పదముకు దక్కదిన స్తుతులు స్తోత్రములు ప్రభువ. శ్రమకాలం ముందు 11 దినమున నన్ను ఇలా నిలవబెట్టినందుకు నీకే స్తుతులు స్తోత్రములు ప్రభువ. నిలబడేది నేనైనా, బోధించేది మాత్రం నీవే ప్రభువ. మాకే మాటలు అయితే అవసరమో ఆ మాటలే మీరు మాతో మాట్లాడండి ప్రభువ. ఈ చిన్న ప్రార్థన పరలోకమందు నీ పాదాల చెంతకు చేర్చుకోమని అతి మిక్కల వినయంతో బ్రతిమలాడి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. మన యొక్క అంశం అండి ఇవాళ స్వస్థత. మనం నమ్మితే దేవుడు మనకి స్వస్థత చేస్తాడనే విషయం మీద మన వాక్యం చర్చించుకుందామండి. పరిశుద్ధ గ్రంథం నుంచి 1 పేతురు 2వ అధ్యాయము 24వ వచనం. ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత నొందితిమి. ఆయన పొందిన గాయముల చేత, ఆయన పొందిన దెబ్బల చేత, ఆయన కాచిన రక్తం చేత మనకు స్వస్థత కలిగిందండి. ఇదే అధ్యాయం మనకు కొత్త నిబంధనలో కూడా దొరికిన ఉందండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనం చదవండి ఒకసారి. చాలండి. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగాను. ఈ వచ్చిన పాత నిబంధనలో ఉంది, కొత్త నిబంధనలో ఉంది. ఆయన పొందిన చేత స్వస్థత మనకు ఎలా కలుగుతుంది? ఆయన కాచిన రక్తం వల్ల మనకు ఎలా స్వస్థత కలుగుతుంది? ఆయనే స్వస్థత చేస్తాడా? ఆయన నమ్మిన ఒక దైవజనం వల్ల స్వస్థత చేస్తాడా అనే వాక్యాన్ని మనం వివరించుకుందామండి. అపొస్తలుల కార్యము 3వ అధ్యాయము 1 నుంచి చదవండి. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళు వారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వారిని శృంగారమును దేవాలయపు ద్వారమునంత ఉంచుచూ వచ్చిరి. పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్షమడుగగా పేతురును యోహానును వారిని తేరి చూచి మా తట్టు చూడుమని. పగలు 3 గంటలకంట యోహాను గారు, పేతురు గారు ఒక దేవాలయంలోకి వెళ్ళిచున్నారండి. పగలు 3 గంటలకండి. ఆ దేవాలయం పేరేంటంటే శృంగారం అనే దేవాలయం అండి. ఇలాగే మన యొక్క చర్చ్ ఎలా ఉందో అలాగే శృంగారం అనే దేవాలయం ఒకటి ఉన్నట్టండి. అక్కడికి యోహాను గారు, పేతురు గారు తెల్లవారుజాము 3 గంటలకి ధ్యానం చేసుకోవడానికి చర్చికి వెళ్ళిచుండగా బయట వాళ్ళు ఉంటారు కదండి, భిక్షాటన చేసే వ్యక్తులు ఉంటారు కదండి చర్చిల బయట. మనకి అర్థమయ్యేలా చెప్పాలని మన యొక్క గౌరీపట్నం ఉంది కదండి, అక్కడ చర్చిల మీద మెట్ల మీద భిక్షాటన చేసే వాళ్ళు ఉంటారు కదండి. అక్కడ ఒక వ్యక్తి కూర్చుని ఉన్నాడంటండి. అతను పుట్టుకతోనే దివ్యాంగుడు, వృద్ధుడు. అతనికి కాళ్ళు లేవంటండి. ఆ చర్చి బయటే భిక్షాటన చేస్తున్నాడండి. ప్రతిరోజు భిక్షాటన చేస్తూ వెళ్ళి వచ్చేవాడిని భిక్షాటన అడుక్కోవడం, తన యొక్క జీవిత శైలి అలాగే గడుపుతున్నాడంటండి. వచ్చిన డబ్బులతోనే అలా తన జీవన శైలిని అలా నేను నెట్టి వస్తున్నాడండి. ఆ రోజు యోహాను గారు, పేతురు గారు వాళ్ళ దర్శనానికి ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళగా అతన్ని చూసారండి. చూసిన తర్వాత అందరినీ భిక్షం అడిగినట్టుగానే యోహాను గారిని, పేతురు గారిని భిక్షం అడగగానే చదవండి 5వ వచనం చదవండి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు
వారి యందు లక్ష్యముంచెను. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి. ఆమేన్. చాలు. అందరిని భిక్షం అడుగుతున్నట్లుగానే పేతురు గారిని, యోహాన్ గారిని అతను భిక్షం అడుగుతున్నాడు అంటే ఇతను దేవుని యొక్క భక్తులు, దేవుని బాగా విశ్వసించిన వారని అతనికి తెలియదు. భిక్షాటన చేసుకునే వ్యక్తికి తెలియదు. ఎవ్రీడే హీ యూస్ టు బెగ్ అట్ ద టెంపుల్ గేట్. ప్రతిరోజు అతను పుట్టుకతోనే దివ్యాంగుడండి, పుట్టుకతోనే కాళ్ళు లేవు అతనికి. కాకపోతే అతనికి ఇలా దేవుడు స్వస్థపరుస్తాడు, దేవుడు నమ్మితే స్వస్థత కలుగుతుందని అతనికి ఎవరు చెప్పలేదు, అతనికి తెలియదు. నన్ను అడిగితే ఈ వాక్యం చదివినప్పుడు నాకు ఏమనిపించిందంటే, అక్కడ భిక్షాటన చేయడం కంటే రోజుకు ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ వెళ్ళిపోయి ప్రార్థనలు చేసుకుని ఉంటే దేవుడు తన కాలు ఇచ్చేసేవాడేమని నాకు అనిపించిందండి. వాక్యం చదువుతున్నప్పుడు అనిపించిందండి. అక్కడికి చాలా మంది వస్తారు కదండి, ప్రార్థన చేసుకోవడానికి చాలా మంది వస్తారు. అందరూ కొంతమంది కనికరిస్తారు, కొంతమంది కనికరించరు. భిక్షాటన చేసిన అడుగుతున్నప్పుడు కొంతమంది చూసి చూడనట్టు వెళ్ళిపోతారు, కొంతమంది మాట వినిపించినట్టుగా వెళ్ళిపోతారు. కానీ పేతురు, యోహాను అలా చేయలేదంటే అతను భిక్షం అడగగానే యోహాను, పేతురు, నా దగ్గర వెండి బంగారములు లేవు, నా దగ్గర ధనము లేదు, కానీ నా దగ్గర ఒక గొప్ప నామం ఉంది, అదే నా యేసు నామం. మీరు నన్ను ఒకసారి ఇలా చూడండి, అద్భుతములు మీరు చూస్తారు అని చెప్పి యోహాను గారు, పేతురు గారు అతనికి సెలవిచ్చారండి. అతను ఆ టైంలో నమ్మడం వలన అతను అద్భుత కార్యములు చూశాడు. అతను ఆ టైంలో నమ్మకపోయి ఉంటే అతనికి ఆశ్చర్యకార్యం దొరకకపోదునేమో. యోహాను గారు, పేతురు గారు అన్నారు, he wants a temporary help. We don't want to expect anything. అతను యోహాన్ గారిని, పేతురు గారిని ఏమి ఎక్స్పెక్ట్ చేశాడంటే, అతను మనకి ఏమన్నా డబ్బులు ఇస్తాడేమో, వెండి బంగారములు డబ్బులు ఏమైనా ఇస్తారేమో అన్నట్టుగా ఎక్స్పెక్ట్ చేశాడు. కానీ ఇలా ఒక స్వస్థత జరుగుతుంది, యేసునామం నమ్మకుండా మనకు ఒక స్వస్థత జరుగుతుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఈ వాంట్ ఏ టెంపరీ హెల్ప్, పర్మనెంట్ హెల్ప్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదండి. కానీ ఒక గొప్ప అద్భుతం అక్కడ యేసు ప్రభు వారు చేయించారు. ఎవరి చేత చేయించారంటే ఆయన నమ్మిన భక్తుల చేత, దైవజనుల చేత పేతురు, యోహాను గారు అక్కడ స్వస్థత చేశారండి. ఏమన్నారంటే, తీరి మా వైపు చూడమనగానే ఆ కుంటివారు లేచి వెంటనే చూశారండి. అతన్ని చూడగానే, నీకు ధనం ఇవ్వడానికి నాకు మా దగ్గర అయితే డబ్బులు లేవు. ఒకసారి వాక్యం చదవండి. చాలు. పేతురు, యోహాను అక్కడ చెప్పారంటే, నా దగ్గర అయితే వెండి బంగారం ఏమీ లేవు, నా దగ్గర ధనము లేదు, ఏమీ లేవు, కానీ మా దగ్గర ఒక గొప్ప నామం ఉంది, ఆ గొప్ప నామమే నా యేసునామం. అతనికైతే కాళ్ళు లేవండి, పుట్టుకతోనే కాళ్ళు లేవు. కానీ అతను ఏదో ఎక్స్పెక్ట్ చేశాడు, ధనం ఎక్స్పెక్ట్ చేశాడు దగ్గర నుంచి. ప్రతి ఒక్కరు అలాగే ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, అలాగే నాకేమన్నా దయచేయమని ఎక్స్పెక్ట్ చేశాడండి. కానీ అక్కడ ఏమైందంటే, ఒకవేళ వెండి బంగారముని ఒకవేళ అతనికి ఇచ్చిన ఆ టైంలో ఇవ్వగలరండి. యోహాను గారు, పేతురు గారు అద్భుతములు చేసే శక్తి దేవుడు అతను దయచేశాడు. ఆ టైంలో అతనికి వెండి బంగారములు కాదు, ధనం కూడా ఇవ్వగలడు. ఒకవేళ ఆ టైంలో అతనికి వెండి బంగారములతో పాటు ధనం కూడా ఇచ్చుంటే మహా అయితే 1 నెల లేదంటే 2 నెలలు, 1 సంవత్సరం పాటు ఆ ధనంతో అతను సంతృప్తిగా తిని మళ్ళీ మర్చిపోదురండి. కానీ చేసింది ఆ యేసు ప్రభు గారు చేయించింది, పేతురు, యోహాను గారు చేసింది అలా కాదండి. ప్రార్థనా శక్తి, ఏదైతే అతనికి ప్రార్థనా శక్తి ఉందో అది అందరికీ కనపడాలి. అక్కడ ఉన్న అతను ఒక్కడే కాదు భిక్షాటన చేసి, చాలా మంది అక్కడ భిక్షాటన చేస్తున్నారు కాబట్టి అందరూ యేసునామముని చూడాలి, యేసునామం గొప్ప అని చెప్పి అందరికీ తెలియజేయాలని పేతురు, యోహాను తలంపు పెట్టి, పేతురు గారు, నా ఎంతో గొప్ప నామం ఉంది, నీవు దాని యందు నమ్మిక ఉంచుము, చనిపోయిన వారిని కూడా లేవనెత్తే గొప్ప నామం నా యేసునామం. చనిపోయే వారిని కూడా లేపేయారండి మన యేసు ప్రభు గారు, చనిపోయే వారిని కూడా లేపగలరు. గొప్ప నామం నా యేసునామం. కుష్టివ్యాధితో ఉన్న వ్యక్తి వెళ్ళి, నాకు కుష్టి ఉంది ప్రభువా, నన్ను ఎవరు పట్టుకోవట్లేదు ప్రభువా, నాకు నువ్వే మార్గము, నీవే జీవము, నీవే సత్యమైనావు ప్రభువా, ఎవరు నా దగ్గరికి రావట్లేదు అనగా యేసు ప్రభు గారు అలా చేయలేదండి. అతను ముఖం మీద అలా చేయవేయగానే అతని కుష్టి అంతా రాలిపోయిందండి. అంత గొప్ప దేవుడని మన దేవుడు. పక్షపాతి కాదండి దేవుడైతే, మనకు పక్షపాతి అయితే కాదు. ప్రతి ఒక్కరి ప్రార్థన ఆయన వింటున్నాడు, ప్రతి ఒక్కరి సమాధానం ఆయన
చేస్తాడు. కాకపోతే కొంత సమయం పట్టుద్ది, ఒకరికి నెల పట్టుద్ది, ఒక రెండు నెలలు పట్టుద్ది. చేయడం అయితే కంపల్సరీగా చేస్తాడండి దేవుడు. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అని ఉందండి. దేవుడు అయితే అడగమన్నాడు. మనం ఒకటికి 2 సార్లు, 2కి 3 సార్లు అడిగితే ఆయన చేస్తాడండి. ఆయన మనం అడుగుతున్నప్పుడు ఆయన మనల్ని చూస్తాడండి. ఏంటి నా పిల్లలు 1కి 2 సార్లు, 2కి 3 సార్లు ఏంటి అడుగుతున్నారు, నేను చేస్తే మీరు నా ఎందుకు నమ్మిక ఉంచగలరా లేదా అన్నట్టు ఆయన కూడా ఒక నమ్మకం కలిగే వరకు వెయిట్ చేస్తాడండి. కంపల్సరీ అందరికీ చేస్తాడండి. చనిపోయిన వాళ్ళని ఏమనైతే దేవుడు, నీ దేవుడు నా దేవుడు, అందరి దేవుడు ఒకటేనండి. నీ దేవుడు వేరు, నా దేవుడు వేరు, అందరి దేవుడు వేరు, ఒకటే దేవుడు అండి. చనిపోయిన వాళ్ళని ఏమనైతే దేవుడు కుష్ఠరోగి కుష్ఠిని కలగజేసి స్వస్థత కలగజేసిన దేవుడు, మనందరి దేవుడు ఒకటేనండి. మన పాపముల కొరకు శిలువ మోసి, శిలువ యాగం చేసి, శిలువలో ప్రాణం పెట్టిన దేవుడు, నీ కోసం నా కోసం ప్రాణం పెట్టిన దేవుడు, నీకు నాకు సహాయం చేయడానికి అతను రెడీగా ఉన్నాడండి. అందరికీ సహాయం చేసిన దేవుడు నీకు నాకు సహాయం ఎందుకు చేయడు? లేదంటే మనలోనే ఏదో లోపం ఉందనుకుంటా, ఆయన అడగడంలో మనం సరిగ్గా అడగడం లేదనుకుంటా. ఆయనకి విధేయులై ఉండి ఆయన ప్రార్థన చేయండి, అందరూ ప్రార్థన చేయండి. ఆయన అడిగే విధంగా అడిగితే మనకు సమాధానం కంపల్సరీ దొరుకుతుందండి. నమ్మకం ఇచ్చండి. నమ్ముటని వాళ్ళైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే. కాబట్టి అందరూ నమ్మండి. దేవుడు మనకి గొప్ప కార్యం చేయబోతున్నాడు. 40 రోజుల దినములు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుందండి. ప్రతి ఒక్కరికి సమస్య ఉంటుంది. ప్రతి ఒక్క సమస్య దేవుని అందుకు చెప్పండి. నాకు ఈ సమస్య ప్రభువా, నాకు ఈ సమస్య ప్రభువా, నాకు ఈ సమస్య తీర్చండి ప్రభువా, నీవు తప్ప నాకు వేరే మార్గం లేదు ప్రభువా, నేను నిన్నే నమ్మాను ప్రభువా, నువ్వు తప్ప నాకు ఇంకెవరూ సమాధానం చేయలేరు ప్రభువా, నేను నిన్నే క్వశ్చన్ చేయండి. దేవుడిని అడగండి, ప్రతి ఒక్కరు అడగండి. దేవుడా ఆ ఏళ అందరికీ చేసిన దేవుడు నాకు ఎందుకు చేయలేదు? చనిపోయిన వారిని లేవనెత్తిన దేవుడు నువ్వే కదా, నీవే నా దేవుడు, గొప్ప దేవుడు కదా. అప్పుడు లేవనెత్తిన దేవుడు నువ్వు నాకు సహాయం చేయలేవా? నాకు ఎందుకు చేయవు ప్రభు? నాకు చేయండి ప్రభు, నీవు తప్ప నాకు వేరే మార్గం లేదు, నీవే నాకు మార్గము, జీవము, సత్యము అన్నీ నీవే అన్నావు ప్రభు, నువ్వు నాకు చేయండి ప్రభు అని నిలదీసి అడగని దేవుడు కంపల్సరీ చేస్తాడండి. మాకు జవాబు చేస్తాడండి. 40 రోజుల ప్రార్థన ప్రతి ఒక్కరు కంపల్సరీ చేయండి. 40 రోజులు ముగించే మన యొక్క సమాధానం దేవుడు మనకందరికీ దయచేయను గాక. పాపులకు స్వస్థత కలిగి చేసే నామం నా యేసు నామం, వ్యాధిగ్రస్తులకు స్వస్థత నామం నా యేసు నామం, నజరేయుడైన యేసు. ఒకసారి ఆ వాక్యం చదవండి. 7వ వచనం చదవండి. వాడి కుడి చేయి పట్టుకుని లేవనెత్తెను, వెంటనే వాని పాదములను చీలమండలము. ఆమె చాలండి. అప్పుడు అతను ప్రేయర్ చేశాడండి. పేతురు గారు, నా గొప్ప నామము నా యేసు నిన్ను చూస్తే నీకు వెంటనే కాళ్ళు కలుగుతాయి, నీ చీలమండలం బలం పొందుతాయి అని చెప్పేసి మన పరిశుద్ధ వాక్యం ఉందండి. అప్పుడు అతను ప్రేయర్ చేయగానే అతనికి ఏమైందండి అండి, పుట్టిన కాంచి అతను కాళ్ళు లేవండి. పుట్టిన కాంచి అతను దివ్యాంగుడే. పుట్టిన కాంచి అతను అలా బెంక్ చేసుకుంటాను, అలా అడుక్కుంటూనే ఉన్నాడు. కానీ వాళ్ళ ఏమైందంటే అతను వృద్ధుడండి. అప్పుడు వృద్ధుడు అంటే ఇంచుమించు తక్కువలో తక్కువ అంటే ఒక 60 సంవత్సరాలు ఉంటాయేమంటే అతనికి. పుట్టినప్పటి నుంచి 60 సంవత్సరాలు అలా కాళ్ళు లేకుండా అలా భిక్షాటం చేస్తున్న వ్యక్తిని పేతురు యోహాను గారు చూశారు. చూసి నా యేసునామమున నీకు కాళ్ళు కలుగును కాక అని చెప్పగానే, మనం ఎవరైనా భిక్షాటం చేయించిన వాళ్ళని ఎక్కువ నెగ్లెక్ట్గానే చూస్తామండి. అతనికి చెయ్యడానికి ఎవరో ఒప్పుకోరు, ముందుకు రారు, అందరం అదే చేస్తామండి. కానీ పేతురు గారు అలా చేయలేదండి. అలా దివ్యాంగుడు అలా కూర్చుని అతను కాళ్ళు లేవని చెప్పగానే అతని యొక్క కుడి చేయి పేతురు గారు పట్టుకుని లెమ్ము అనగానే అతను లేచి నిలబడ్డాడండి. ఆమె చెప్పండి అందరూ. చిన్నప్పటి నుంచి పుట్టుకతోనే కాళ్ళు లేని అతను లేచి నిలబడ్డాడండి. లేచి నిలబడగానే ఏం చేశాడు ఒకసారి చూద్దామండి. వాడు దిక్కున లేచి నడిచెను, నడిచుచు గంతులు వేయచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోకి వెళ్ళాను. అక్కడ అతనికి 2 ఆప్షన్స్ ఉన్నాయండి. అతనికి కాళ్ళు వచ్చేసినాయి. అతనికి ఇలాగే మన చర్చి బయట ఒకసారి ఉదాహరణతో ఆలోచించడం, మన చర్చి బయట ఉన్నాడు అనుకోండి. అతనికి ప్రేయర్ చేయగానే కాళ్ళు వచ్చేసినాయి. కాళ్ళు రాగానే అతనికి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి మన చర్చిలోకి రావచ్చు, లేదంటే లోకంలో కూడా వెళ్ళిపోవచ్చు. అతనికి 2 ఆప్షన్స్ ఉన్నాయి. కానీ అతను అలా చేయలేదు. దేవుని నామాన్ని నమ్మాడు కనుక కాళ్ళు వచ్చినాయని నేను అనుకున్నానండి. అక్కడ చాలా మంది ఉన్నారండి. కానీ అతను కాళ్ళు రాగానే లోపలికే వచ్చాడు. చర్చి లోపలికే వచ్చి ఏం చేశాడు ఒకసారి చూద్దామండి. గంతులు వేయచ్చు, దేవుని స్తుతించాడండి. చదవండి, ఇంకా చదవండి. వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూసి శృంగారమును
దేవాలయపు ద్వారం వద్ద భిక్షము కొరకు కూర్చుండేవాడు వీడేనని గుర్తెరిగి వారికి జరిగిన దానిని చూసి పరిశుద్ధుడు. అక్కడ అతనితో పాటు భిక్షాటన చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి. అతను అద్భుతమని నమ్మాడు కనుక అతనికి స్వస్థత కలిగిందని అతనితో పాటు ఉన్న భిక్షాటన చేయని వారందరూ తన చుట్టుపక్కల ఉన్న వారందరూ నమ్మారు. దేవుడు కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు మన నుంచి. మన స్వస్థత కలిగితే మనం ఒక్కరు ఉంచుకోకూడదండి. అది మనం నలుగురికి చాటి చెప్పడం వల్ల దేవుని యొక్క మహిమ పొందుతామండి. దేవుని యొక్క కీర్తి మన సన్నిధికి వచ్చినప్పుడు మనం ఒక్కరిమే రాకూడదు, మనతో పాటు నలుగురు తీసుకురావాలి. మనకు జరుగుతున్న అద్భుతములను వాళ్ళు నలుగురికి చెప్తే ఆ నలుగురు తీసుకొస్తారు. దేవుని నామం అలాగే గొప్పపడుతుందండి. అలాగే అతను నమ్మాడు కాబట్టి ఒకవేళ అతను నమ్మలేదనుకుంటే ఇతను చెప్తున్నాడులే, పేతురు గారు యోహాను గారు అని చెప్తున్నారులే, చేస్తున్నారులే అనుకుంటే అతనికి పాదములు కాలు వచ్చేవో కాదని నేను అనుకుంటానండి. అతను నమ్మాడు, విశ్వసించాడు. ఒక్కసారి దేవుడు నమ్మితే ఆశ్చర్యకార్యాలు చాలా చాలా గొప్పవండి. అతను నమ్మాడు కనుక అతను స్వస్థత చూశాడని నేను అనుకుంటున్నానండి. ఇంకో వచనం చదువుదామండి. యెషయా గ్రంథము 38వ అధ్యాయము ఫస్ట్ నుంచి చదవండి. ఆ దినములలో చదవండి. చాలండి. ఇక్కడ మనం ఇంకొక వచనం చూస్తున్నామండి. హిజ్కియా అనే వ్యక్తుడి అతను కూడా దేవుని నమ్మాడండి. దేవుని పరిచయం చేశాడు. దేవుణ్ణి ఇలా నేను చాటి చెప్పాడు. దేవుడి వాక్యం నలుగురికి చెప్పాడు. కానీ ప్రతి ఒక్కరికి చావు ఉన్నది కంటే అలాగే అతను కూడా చావు అనేది వచ్చేసిందంటే. చావు అనేది వచ్చేగానే ఎవరంటే అతను ఆమోజు కుమారుడు అనే యెషయా భక్తుడికి ప్రభు ఆయన యేసు గారు చెప్పారండి, హిజ్కియాకి ఇంకా అయిపోయింది, అతని యొక్క లైఫ్ స్పాన్ అయిపోయింది, ఇంకా అతను బ్రతకవలసిన దినములన్నీ అయిపోయాయి, బ్రతికిన దినములంతా నా యొక్క ఉపమానములు చెప్పి గడిపాడు కాబట్టి అతనికి వెళ్ళి చెప్పండి ఇలా తనకు చావు వచ్చేసింది, ఇంకా తన తట్టబుట్ట సర్దేసుకోమని చెప్పమని యెషయా గారు చెప్పారంటే హిజ్కియాకి చెప్తే హిజ్కియా ఏం చేశారంటే ఒకసారి 3వ అధ్యాయం చదవండి. చాలు. హిజ్కియాకి చెప్పాడండి, యెషయా చెప్పాడు, ఇలాగ నీకు ఒక చావు అనేది వచ్చేసింది, నీ లైఫ్ స్పాన్ ఎండ్ అయిపోయింది, ప్రతి ఒక్కరికి చావు వస్తుంది కదా, అలాగే నీకు కూడా చావు వచ్చేసింది, ఇంకా తట్టబుట్ట సర్దేసుకోబాయ్, ఇంకా నువ్వు ఇంకా చనిపోతున్నావు అని చెప్పగానే హిజ్కియా కృంగిపోకుండా యెహోవా యథార్థ హృదయమునే సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేను ఎట్లు జరిగించునో కృపతో జ్ఞాపకము చేసుకోమని దేవుణ్ణి అడిగాడంటండి. దేవుణ్ణి అడిగాడు, ప్రభువా ఎందుకు నాకు అప్పుడే నా లైఫ్ స్పాన్ ఎండ్ అయిపోయిందని అలా చెప్తున్నావు ప్రభువా, ఇదిగోండి ప్రభు నేను బ్రతికినంత కాలం నీ యొక్క ఉపదేశంను ప్రతి ఒక్కరికి చెప్పాను ప్రభువా, ఇంకా నా ఒక లైఫ్ స్పాన్ ఇంకా జీవితకాలం నాకు ఇంకా పొడిగిస్తే నేను ఇంకా చాలా మంది స్వస్థత కలిగి చేస్తాను ప్రభు అని చెప్పేసి ఎలా ప్రార్థన చేశారంటే అండి, గోడ తట్టు తిరిగి ప్రార్థన చేశాడు. ఒక్కడే ప్రార్థన చేశాడు, గోడ తట్టు తిరిగి ప్రార్థన చేశాడు. ఏంటంటే నమ్మాడండి, అతను కూడా నమ్మాడు. దేవుడు నేను ప్రార్థన చేస్తే నా విషయాన్ని అన్నింటినీ నమ్ముతాడు, దేవుడు నాకు చేస్తాడు, నువ్వు చనిపోతున్నావు, నేను ఇంకా సర్దేసుకో అబ్బాయి అని చెప్పినా కానీ హిజ్కియా అలా కాదు, దేవుడికి అడగవలసిన విధంగా అడిగితే మనకు సమాధానం చెప్తాడండి దేవుడు. అలాగే హిజ్కియా కూడా నమ్మాడండి, నేను అడిగే విధంగా అడిగితే దేవుడు నాకు ఇంకా జీవితకాలం ఇంకా పొడిగిస్తాడేమో అని చెప్పి ఒక చిన్న నమ్మకం, ఆవగించేంత విశ్వాసం ఉంటే దేవుడు చేస్తాడండి, అందరికీ చేస్తాడు. అలాగే హిజ్కియా కూడా ఎక్కడో చిన్న నమ్మకం కలిగిందండి. కలగగానే గోడ తట్టు తిరిగి ప్రార్థన చేశాడండి. ఎలా ప్రార్థన చేస్తాడో ఒకసారి చూద్దామండి. చదవండి.
కన్నీళ్లు విడుచుట చూచితిని. నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఇక 15 సంవత్సరముల ఆయుష్కాలం నీకు ఇచ్చెదను. చాలండి. దేవుడు చెప్పాడు కదండి, హిజ్కియాకి ఇలాగ చావు వచ్చేసింది, నీకు తట్టాపట్ట సర్దేసుకోమని చెప్పగానే అతను ప్రార్థన చేశాడు. అతను ఎలా చేశాడంటే గోడ తట్టు తిరిగి, ఎవరూ లేరు, ఏకాంతంగా చేశాడు. దేవుడిని అడిగాడు, దేవుడిని క్వశ్చన్ చేశాడు, ఏంటి ప్రభు నేను చేసిన పాపం ఏంటి, నేను చేసిన అవిధేయత ఏంటి అని దేవుడిని క్వశ్చన్ చేసి దేవుడిని ప్రార్థన చేశాడండి. దేవుని ప్రార్థన చేయగానే నాకు ఇంకా ఆయుష్నిస్తే నీ యొక్క ఉపదేశము, నువ్వు చేసిన అద్భుత కార్యములు, నువ్వు నా కోసం పెట్టిన ప్రాణము, నువ్వు నా కోసం రక్తం కాచావు కదా, ఆ రక్తం విలువ అదంతా నేను ఇంకా చెప్పవలసింది చాలా ఉంది. నీ ఆశ్చర్యాలు చూడవలసిన ప్రజలు చాలా మంది ఉన్నారని ప్రార్థన చేశాడండి హిజ్కియా. అప్పుడు ఏమైందంటే నీవు తిరిగి హిజ్కియాకు పోయి యెషయా గారికి చెప్పారండి. యెషయా గారికే కదండి ముందు చెప్పారు, నీకు చావు వచ్చేసింది, నీకు డెడ్ లైన్ అయిపోయింది, హిజ్కియా నీకు చావు వచ్చేసింది అని చెప్పి యెషయా గారే హిజ్కియాకి చెప్పారండి. మళ్ళీ ప్రభు అని యెషయాతో మాట్లాడాడు. ఎలాగంటే యెషయా నువ్వు మళ్ళీ వెళ్ళి ఎలాగైతే నువ్వు చావు వచ్చేసిందని హిజ్కియాకి చెప్పాడు యెషయా, అలాగే అట్ సేమ్ టైం యెషయా గారికి యేసు ప్రభు గారు చెప్పారు, ఎలాగైతే నువ్వు వెళ్ళి అతనికి లైఫ్ స్పాన్ అయిపోయిందని ఎలా చెప్పావో అలాగే మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ సేమ్ అలాగే వెళ్ళి తనకి మళ్ళీ ఇంకొక 15 సంవత్సరములు, ఎంతండి 15 సంవత్సరములు నీకు ఇంకా జీవితకాలం ఇస్తున్నాను, నువ్వు ఇంకా చాలా మంది రక్షణ కలగజేసుకోవని నేను నమ్ముతున్నానని చెప్పేసి ఇంకా 15 సంవత్సరాలు జీవితకాలం ఆయుష్కాలం ఇచ్చాడండి దేవుడు. అంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. మనం నమ్మితే కంపల్సరీ చేస్తాడండి. ప్రతి ఒక్కరు నమ్మండి. హిజ్కియా చేసిన దేవుడు నీకు నాకు చేయడంటారా? లాజర్ని చనిపోయిన లాజర్ని లేవనెత్తిన దేవుడు నిన్ను నన్ను చేయడంటారా? స్వస్థత చేయడంటారా? కుష్ఠరోగిని బాగు చేసిన దేవుడు నీకు నాకు న్యాయం చేయడంటారా? చేస్తాడు కదండి. అందరూ విశ్వాసం నుంచి చెప్పండి, ప్రార్థన చేయండి, కంపల్సరీ చేస్తాడండి. అడగండి. గోడ తట్టు తిరిగి ప్రార్థన చేశాడు కాబట్టి అతను 15 సంవత్సరములు ఇంకా ఆయుష్ ఉంది, ఆయుష్ ఇచ్చేశాడు దేవుడు. ఆ 15 సంవత్సరాలు నన్ను అడిగితే ఆ 15 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇతను ఇంకా ఆత్మను రక్షించాడు అనుకోండి, మళ్ళీ అప్పుడు చావు వచ్చేసిన కానీ అప్పుడు మళ్ళీ దేవుడు చెప్తాడండి, 15 సంవత్సరాలు అయిపోయింది కదా, నువ్వు తట్టబుట్ట సర్దేసుకొని చెప్తే ఒకవేళ అతను చూపిస్తాడు, అప్పుడు నువ్వు నాకు ఇచ్చిన 15 సంవత్సరాలు నేను ఇంతమందిని రక్షించాను, ఇదే నువ్వు నాకు చేసేది అని చెప్పేసి నాకు అప్పుడు దేవుడు అనుకుంటాడు 15 సంవత్సరాలు ఇవ్వగానే ఎంతమందిని రక్షించాడు, ఒక 50 సంవత్సరాలు అయితే ఇంకెంతమందిని రక్షిస్తాడు దేవుడు అని చెప్పేసి ఆయన ఆలోచన, ఆయన తలంపు అలా ఉంటుందండి. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రార్థన చేసి బలంగా అడగండి. ప్రతి ఒక్కరికి న్యాయం చేసే దేవుడు, అన్యాయం చేసే దేవుడు అయితే కాదని మన దేవుడు ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తాడు. అలాగే అందరికీ తెలిసిన వాక్యమే ఇది, అగ్నిలో పడవేస్తారు కదండి ముగ్గురు, షడ్రకు మేషకు అబేద్నెగో ఏమంటారంటే అతన్ని ఎలాగే మొత్తం రాజ్యమంతా ప్రజలు ఒక విగ్రహారాధన ఒక దేవుడిని ఇలా పెట్టేసి నువ్వు దీనికి దండం పెట్టుకో, నువ్వు దీనికి దండం పెట్టుకుంటే మేము చావలేదు, అతను రాజ్యాన్ని వశం చేసుకుందామని చూస్తారండి. షడ్రకు మేషకు అబేద్నెగో మరియు దానియేలు ఈ నలుగురు స్నేహితులండి, గొప్ప దైవజనులు, దేవుని వరములు కలిగిన వాళ్ళు ముగ్గురు, నలుగురు దేవుని వరములు కలిగిన. ఆ టైంలో దానియేలు లేరనుకుంటుంది ఒకవేళ నాకు తెలిసి. షడ్రకు మేషకు అబేద్నెగో ముగ్గురిని కూడా ఆ రాజు పిలిచి నువ్వు ఇక్కడ ఈ విగ్రహం ఒక రాయం పెట్టి నువ్వు దీనికి దండం పెట్టుకో, నీకు నిన్ను వదిలేస్తాం, నువ్వు ఇంకా బ్రతకొచ్చు అంటే షడ్రకు మేషకు అబేద్నెగో ఒప్పుకోరండి. నేను అసలు ఎట్టి పరిస్థితుల్లో నేను ఆ రాయికి దండం పెట్టను, నా దేవుడు చాలా గొప్ప దేవుడు, నా దేవుడు ఆ రాయి అయితే కాదు, నా దేవుడు చాలా గొప్ప దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేయగల దేవుడు అని చెప్తే ఆ రాజు అంటాడు, నువ్వు ఒకవేళ దీంట్లో మీ మొత్తం రాజ్యం మొత్తం ఒప్పుకుంటే మీ ముగ్గురు ఒప్పుకోరండి అని అడుగుతాడండి. ఆ రాజు అడుగుతాడండి షడ్రకు మేషకు అబేద్నెగో, ఆ రాజ్యం మొత్తం ఒప్పుకున్నా కానీ మేము ముగ్గురు ఒప్పుకోము, ఆ రాయికి మేము అయితే దండం పెట్టమని చెప్తారండి. చెప్తే ఆ రాజు అంటాడు, అయితే అక్కడ కాలుచున్న అగ్ని ఉంది, అగ్నిలో మిమ్మల్ని పడేవి అంటారంటే పడేయండి, కానీ మేమైతే చచ్చినా చస్తాం కానీ నా దేవుడు ఆ అగ్నిలో కూడా పైకి తీసుకొచ్చే దేవుడు నా దేవుడు, నేనైతే చనిపోతానికి రెడీ, మేము ముగ్గురు చనిపోవడానికి రెడీ, కానీ దానికి మాత్రం మేము దండం పెట్టమని అడుగుతారండి. అక్కడ మంటలు 7 ఎంతలు చేస్తారంటండి. మంటలు అక్కడ ఉంటాయండి, మంటలు ఉంటాయి, అగ్ని ఉంటుంది. అగ్నిని అలా చెప్పగానే ఇంకా రాజు కోపం వచ్చేసి వీళ్ళు నా మాటని వినట్లేదు, వీళ్ళు నా మాటనే ఎదిరిచ్చేస్తున్నారని చెప్పేసి రాజు కోపం వచ్చేసి అక్కడ ఉన్న అగ్నిని 7 ఎంతలు చేస్తారండి. 7 ఎంతలు చేయగానే వీళ్ళు ముగ్గురిని వెళ్ళి బండ్రోతులు ఉంటారు కదా, బండ్రోతులు నాకు చెప్పి ఆ ముగ్గురిని ఆ అగ్నిని తోసేస్తారండి. అగ్నిని తోసేసిన తర్వాత 1 గంట తర్వాత రాజు అంటాడండి ఆ సైనికులతో అంటారు, ఆ ముగ్గురు ఉన్నారా లేదో ఒకసారి వెళ్ళి చూడండి అని చెప్పి రాజు కూడా వెళ్ళి ఆ అగ్నిలోకి ఇలా తొంగి చూడగానే ఆ ముగ్గురితో పాటు ఇంకొక ఆత్మ ఉంటుందండి. ఆ నలుగురు
ఆ ముగ్గురితో పాటు ఇంకొక ఆత్మ చూస్తావు. నువ్వు నమ్మండి. అందరూ కలిపండి, అందరూ కలిపండి. దేవుని ఆత్మ మన మధ్యకి వచ్చింది, దేవుని ఆత్మ మన మధ్యకి వచ్చింది. దేవుని మన చుట్టూ పావై ఉన్నాయి. అందరూ కలిపండి, అందరూ కలిపండి, అందరూ కలిపండి. దేవుని ఆత్మ మన మధ్యనే ఉంది, దేవుని ఆత్మ మన మధ్యకి వచ్చేసింది. దేవుని ఆత్మ మన మధ్యనే ఉంది. అందరూ కలిపండి. దేవుని ఆత్మ మన మధ్య ఉంది. అందరూ కలిపండి, అందరూ కలిపండి. దేవుని అడగండి, ప్రతి ఒక్కరు అడగండి. అడుగుడు మీకు ఇవ్వబడి వెళ్ళి కూడా మీకు ఇత్తట్టు నువ్వు దొరుకును అన్నాడు ప్రభువు. ఆయన యేసు అడగండి అడగండి. నువ్వు అడగడమే లేదు, ఆయన ఇవ్వడానికి రెడీగా ఉన్నాడండి. అందరూ అడగండి. ప్రార్థన చేయండి. అందరూ కళ్ళు మూసి ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి. అందరూ ప్రార్థన చేయండి. దేవుని ఆత్మ మన మధ్యలో ఉంది. దేవుడు మన ఆత్మ మన అందరినీ చూస్తున్నాడు. మన యొక్క ప్రతి ఒక్క పాపం ఆయన లెక్కించబడుతుంది. చేయండి ప్రార్థన చేయండి. ఆపొద్దు. ఆయన ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. ఆయన చేతులు మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి. మీరు తీసుకోవడానికి రెడీగా ఉన్నారో లేదు చూసుకోండి ఒకసారి. అందరూ ప్రార్థన చేయండి. ఆయన ఆత్మ మన మధ్యనే ఉంది. ఆయన ఆత్మ మన మధ్యనే ఉంది. ఆయన మన మధ్యనే తిరుగుతున్నాడు. దేవదూతలు మన చుట్టూ ఉన్నాయి. ప్రార్థన చేయండి. ఎవరు కలిసి తిరగదు. అందరూ ప్రార్థన చేయండి. అడగండి. ఇచ్చేస్తున్నాడు దేవుడు. సమాధానం ఇస్తున్నాడు. సమాధానం దయచేస్తున్నాడు దేవుడు. అడగండి. దేవుడిని అడగండి. ప్రతి ఒక్కరు అడగండి. దేవుని ప్రార్థన చేయండి. అందరూ అడగండి. ఎవరు కలిసి దేవుని ఆత్మ నీ పక్కనే ఉంది. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు షడ్రక్ మేషక్ అబేద్నెగో అక్కడ పడేశారు కదండి. అగ్నిలో పడేసిన 7 అంతలు చేశారండి ఆ మంటని. అప్పుడు వాళ్ళు భయపడలేదండి. అప్పుడు రాజు వెళ్ళి చూశాడు కదా, ఎవరున్నారు దీంట్లో ముగ్గురిని పడేశాను కదా, ఏమైంది వాళ్ళకి ఏమైంది అని చెప్పేసి వెళ్ళి చూడగానే అక్కడ 4 ఉన్నారండి. వీళ్ళు ఎంతమంది పడేసి షడ్రక్ మేషక్ అబేద్నెగో ముగ్గురిని మంటలో పడేయగానే అక్కడికి వెళ్ళి రాజు ఇలా చూడగానే అక్కడ 4 ఉన్నారండి. 4 మామూలుగా లేరు. దేవుని స్తుతిస్తూ నాట్యమాడుచున్నారండి. చుట్టూరు మంటలో నాట్యమాడుచున్నారండి. అప్పుడు ఆ యొక్క సేవకులు వినిపించి ఆ ముగ్గురిని ఒకసారి పైకి రమ్మని చెప్పేసి పైకి తీసుకొచ్చారండి. పైకి తీసుకొచ్చి కానీ అతనికి ఆ ముగ్గురిని పట్టుకుని టెస్ట్ చేయగానే అతనికి అసలు ఏమి ఇంటర్వ్యూ కూడా కాలేదంటండి. అసలు ఏమీ లేదంటండి. అప్పుడు అనుకున్నానండి. అప్పుడు ఆ రాజు నమ్మాడంటండి, నువ్వు సేవించే దేవుడు చాలా గొప్ప దేవుడు, నీ నామం చాలా గొప్ప నామం, నువ్వు సేవించే దేవుడు చాలా గొప్ప దేవుడు. అప్పుడు చెప్పారంటే ముగ్గురు, నా దేవుడు చనిపోయిన వాళ్ళనే లేవనెత్తే దేవుడు నా దేవుడు, అలాంటిది మా ముగ్గురిని దాంట్లో పడేస్తే మమ్మల్ని రక్షించలేడా? ఆ టైంలో ఆ దేవుడు ఆత్మ వాళ్ళతో ఉంది కాబట్టి వాళ్ళకి ఏమీ కాలేదండి. అది నమ్మారండి. వాళ్ళు నమ్మడం వల్ల వాళ్ళకి ఏమీ కాలేదని నేను అనుకుంటున్నానండి. అప్పుడు ఆ రాజుకి చెప్పారండి ఎలాగలుగా, నా దేవుడు ఎలా చేయగలడు, నా దేవుడు ఏం చేస్తాడు, దేవుడు నమ్మండి, ప్రతి ఒక్కరు దేవుడిని నమ్మండి, నా దేవుడు నమ్మితే ఎవరిని విడిచిపెట్టడు అని చెప్పగానే అందరూ నమ్మారు. అక్కడ ఒక రాయికి దండం పెట్టిన వాళ్ళందరూ వెంటనే మారిపోయారంటండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ రాయికి దండం పెట్టుకున్నారు. ఆ రాజ్యం మొత్తం ఆ రాయికి దండం పెట్టారంటండి. కానీ ఈ యొక్క అద్భుతాన్ని రాజు చూశాడు. ఆ రాజు యొక్క సైనికులు చూశారు. ఆ మంటలో నుండి 3 పైకి రావడం, ఆ మంటలో 4 డ్యాన్స్ చేయడం, నాట్యం చేయడం చూశారు. కాబట్టి ఆ రాజ్యం మారు మనసు పొందింది. కాబట్టి దేవుని అక్కడ కూడా గొప్ప చేయబడిందండి. కాబట్టి ప్రతి ఒక్కరు దేవుని అడగండి. అడిగితే ప్రతి ఒక్కరు దేవుని దయచేస్తాడు. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఒక 5 నిమిషాలు ధ్యానం చేసుకున్నానండి. అందరూ ప్రార్థన చేయాలండి. ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరు